హృదయం అనే ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇంటిని చక్కబెట్టుకోవాలి. నీ హృదయం చక్కబెట్టుకోవాలి. లోపల పాపము, ద్వేషము, అసూయ, దుశ్శబ్దము, కోపము, దూషణ, బూతులు, పాపరహితము సీతముదే ఈ ఇంటిని చక్కబెట్టుకొని కడగబడాలంట. నీళ్ళు చక్కబెట్టుకో. మరణానికి ముందు నీ బతుకు చక్కబెట్టుకో. మరణానికి ముందు నీ మార్గాన్ని చక్కబెట్టుకో. మరణానికి ముందు తర్వాత జీతం కోసమై ఇక్కడే చక్కబెట్టుకో. ఇల్లు ఊరు ఏం చేస్తాము, అందులో మంచి బట్టలు అవి పెట్టుకుని ఊరికి బాగా సర్దుకొని సూట్ కేసు పట్టుకొని రెడీగా ఉంటా. తెల్లవారుసం ఉంటాయంటే బయలుదేరావా, నేను ఎప్పుడూ బయలుదేరాను, రెడీగా ఉన్నా కదా. ప్రయాణానికి ముందుగా సర్దుకొని సిద్ధపడతారు. మంచి తీసుకొని పాతవి పెట్టుకుంటారా, మాస్పేలు పెట్టుకుంటారా? ఈ కమ్మ పట్టలేదు, ఉతికిన బట్టలు పెట్టుకొని అన్ని విలువైన తీసుకొని చక్కగా వెళ్తారు. మర్చిపోయామో, బంగారం మర్చిపోయి, నెక్లెస్ మర్చిపోయామో అన్ని తీసుకొని వెళ్తారు. అలాగే మరణం అనే దినం వస్తున్నప్పుడు నీ బ్రతుకు చక్కబెట్టుకొని అన్ని మంచి సర్దుకో. పాపాన్ని తీసివేసుకో, దుర్మార్గం తీసివేసుకో, అవిధేయం తీసివేసుకో. కడగబడిన వ్యక్తిగా ఈ పనులకు ప్రయాణంలో సిద్ధపడి ఉండాలి. అదే మరణం ఎంత విలువైందో గ్రహించిన వ్యక్తిగా నీ మరణానికి ముందు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇంకోటి చూస్తే ఇందాక యాకోబు గారు చనిపోయినప్పుడు ఏం జరిగిందంట, ఆజ్ఞాపించడం చాలించి మంచం మీద కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనంలో చేర్చబడి. ఈయన కూడా మరణానికి ముందు చేసిన పని మరొకటి ఉంది. ఏం చేశాడు, ఆయన కుమారులకు ఆజ్ఞాపించడం చాలించి, నీ బతుకెలా ఉండాలి, పెద్దవా నువ్వు ఇలా బ్రతకాలి, లేచినా నువ్వు ఇలా బ్రతుకు, ఇలా బ్రతుకు, బిడ్డలకి బోధించుకుంటారు. మరణానికి ముందు బోధించుకుంటాడు పిల్లలకి. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? ఎంతమంది పిల్లలు చేయద్దండి. పిల్లలకి వెళ్ళిన తల్లిదండ్రులు ఏం చేయాలంట, మీ బిడ్డలకి బోధించుకోవాలి. బోధిస్తున్నారా? దేవుని వాక్యము, లక్షణానుభవము, పరలోకము, నరకము, ఆశ్చర్యకరమైన మార్గము, జీవజల నది, జీవజల వృక్షములు. ఆ జీవజల వృక్షాన్ని తింటే నీ బ్రతుకులో జీవమేనంట. ఇక్కడ ఉన్న పరదేశం నుండి జీవవృక్ష ఫలం తీసుకెళ్ళిపోయాడు. ఏదో మనం లేదు, ఇప్పుడు మన మార్కెట్లో ఆ ఫలం దొరకదు, తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాడు. ఎందుకని తెలుసా, మనుషుడు పాపముతో పీడితమైపోయి పాపిగా మాత్రం కదా. ఇక జీవవృక్ష ఫలంగా తిన్నాడంటే సాగు ఉంటుందంటే ఎప్పుడు పాపిగానే, యుగయుగుడు పాపి అంటాడు. వీడిని ఎల్లకాలం పాపి ఉంచకూడదని ఈ చెట్టును తీసుకెళ్ళి పరదేశం పెట్టాడు. మరణాన్ని జయించిన వాడిగా తన పాప జీవితం కడుక్కొని మరణం జయించిన పరలోకానికి రక్షణలో ఉన్న వ్యక్తికి అప్పుడు కనుక జీవవృక్ష ఫలమిస్తే ఎల్లకాలం ఇక్కడ పరిశుద్ధులు ఉంటాడని అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు. కానీ అందుకనే ఇక్కడ కొన్ని మనం మిస్ అయిపోతున్నాయి, అక్కడ తీసుకుంటాం. ఇక్కడ లేని జీవితం, అమూల్యమైన జీవితము పరలోకం అక్కడ ఉంది. కాబట్టి మరణానికి ముందు మనం కడగబడాలి, రక్షణ పొందాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దుర్మార్గతను విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టి నిర్దోషులుగా మార్చబడి మనం పరలోకంకి వెళ్ళాలి. అలాంటి మంచి భక్తుల జీవితంలో యోబు గారు జీవిస్తూ, ఆ కాలం మంది యోబు గారు అంట మహాధనికుడు అంట, అంత ధనికుడు అంట, నిందారహితుడంట, యథార్థవంతుడంట, పాపమును ద్వేషించిన వాడంట. కనుక ఇలాంటి పాపాన్ని ద్వేషించి పరలోకానికి వెళ్తే నీవు ఎల్లకాలం జీవిస్తావు. కాబట్టి జీవవృక్ష ఫలం అక్కడ ఉంది, నువ్వు జీవించటట్టు. ఆ పండు తింటే ఇక నీకు మరణం ఉండదు, యుగములు కూడా దేవునితో జీవిస్తావు. దేవుని స్తోత్రం చెల్లించదా. హల్లెలూయా. అలాంటి బ్రతుకుంది మరణం తర్వాత. పాపిగా ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది, నరకములో షేపులు మారిపోతా ఉంటాయి, కరిగిపోతున్నాడు, కేకలేస్తున్నాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు, కేకలు. మనకు ఆ జీవితం వద్దు. కానీ యోబు గారు కోరుకున్నట్ల మరణము తర్వాత ఇంకా నేను జీవించాలి, నా దేవునితో నిరంతరం జీవించాలని మరణము తర్వాత జీవితం కోరుకున్నట్లకై మన హృదయాన్ని, మన బ్రతుకును కడుక్కొని ఇల్లు చక్కబెట్టుకొని మరణానికి ముందు చేయవలసిన పనులు బిడ్డలకు బోధించుకో, కుటుంబానికి బోధించుకోండి, ఒకరికి బోధించుకోండి, సిద్ధపడండి. దేవుని మార్గంలో మరణానికి ముందు ఏం చేయాలి, ఇక మార్పు చెందిన జీవితం కొరకై భక్తి పొంది కడగబడిన వ్యక్తి ఉండాలి. చాలా మంది నాకు ఇచ్చే టైం అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరణం అనేది
ప్రతి ఒక్కరికి సంక్రమించుంది. మరణాన్ని ఎవరు తప్పించుకోలేరు. కడుపులో ఉన్న బిడ్డ ఎవరు తప్పించుకోలేదు. మరణం ఎవరిని వదిలిపెట్టదు. దినానికంట సుమారు 12 లక్షల మంది ఒక పట్టణంలో ఏదో ఒక దేశంలో చనిపోతున్నారు. మన భారతదేశంలో ఒక దినానికంట చాలా మంది లక్షల మంది చనిపోతున్నారు. పక్క దేశంలో చాలా లక్షల మంది, ఆ దేశంలో కొన్ని కోట్ల మంది చనిపోతున్నారు. ఇన్ని కోట్ల మంది చనిపోతున్న వారిలో భక్తి పరుడు ఒక్కడు కూడా లేకపోతే అది విలువైన జీవితం కాదు. మనం కనీసం మార్పు నుండి భక్తి గల వారు వెళ్తే ఇది విలువైన జీవితం కనబడుతుంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. విలువగల జీవితం కావాలా, నరకం నుండి జీవితం కావాలా? విలువగల జీవితం కావాలి. ఎంత అలంకరణ, ఎంత సుదీర్ఘ కాలము. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోకములో మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు చెప్పండి? 360 దినములు. ఈ ప్రపంచంలో మనకి మన సంవత్సరము 360 దినములు. ఈ భూగ్రహము దాటితే 70 దినాల గ్రహం ఉంటుందంట. ఇంకోవైపు చూస్తే 700 దినాల గ్రహం ఉంటుందంట. కానీ పరలోకంలో అంట చీకటి లేదు. అంటే ఏంటో తెలుసా? ఒక దినము కొరత లేదు. అక్కడ చీకటి పడి వెళ్తూ వస్తుందే ఒక దినమైందంట. పరలోకంలో అంట చీకటి లేదు, ఆకలి లేదు, దాహం లేదు, ఏ విధమైన కన్నీరు లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ చీకటి లేదంటే కొరత లేని జీవితం అక్కడ. నీకు పరిమితి లేని దినం అక్కడ, పరిమితి లేని కాలము, చీకటి లేని కాలం. అంటే ఇన్ని దినాలు అని కొలత వేసినట్టు దినం లేదు. కానీ ఎల్లకాలము యుగము జీవించే స్థలము ఆ పరలోకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి 360 దినాలే కాపీగా మనకు ఏర్పరచబడి కొలత వేసిన దినం ఉంది ఇక్కడ. ఇది పరలోకంలో ఏ సంవత్సరం అనే కొలత లేదు, కానీ చీకటి లేదు. కానీ అక్కడ వెలుగును కాంతివంతమైనది పరలోకము జీవితం చాలా విలువగా కనపడుతుంది. కాబట్టి నువ్వు యుగములు దేవుడితో జీవించాలి, కానీ యుగములు నరకములు మండించబడకూడదు. నువ్వు యుగములు దేవునికి మార్గములో శిక్షించబడే వ్యక్తి ఉండకూడదు. కానీ యుగములో ఆ సుదీర్ఘమైన ఆ కాలములో దేవుణ్ణి ఘనపరిచే పరిశుద్ధురాలుగా పరిశుద్ధులు ఉండుకై మరణానికి ముందు నువ్వు చేయవలసిన పనులు ఒకటేంటి? ఇల్లు చక్కబెట్టుకో. రెండోదేంటి? నీ బిడ్డలకి బోధించుకో. మూడోదేంటి? కడగబడి రక్షణ పొంది భక్తి పరుడుగా వెళ్తే ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి నీకు అర్హత దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి, అంటే మరణించిన వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు. ఆశీర్వాదంగా జీవించిన కాలం ఏం ఇప్పుడు చెప్పంటే మనమరాళ్ళు చెబుతారు, మనవాళ్ళు చెబుతారు, కొడుకులు చెబుతారు, కూతురు చెబుతారు. చనిపోయిన తర్వాత జీవితం చెప్పంటే నాకేం తెలుసు, నువ్వు కూడా చచ్చిపోతే కానీ తెలుసుకోలేవు అక్కడికి వెళ్ళి. కనుక ఈ నిద్రించిన వారిని చూస్తే ఎంత ఆశ్చర్యకరమైన యుగములు జీవించే, ఎల్లకాలము జీవించే కాంతివంతమైన దేశమునకు, చీకటి లేని దేశమునకు, ఆకలి లేని దేశమునకు విలువైన దేవుని యొక్క సన్నిధిలో వారు నిరంతరం యెహోవా పరిశుద్ధుని దేవుని స్తుతించుటకు ఆ పరిశుద్ధులు ఒకరిగా మార్చబడతారు. అందుకొరకై ఇక్కడే నీ బ్రతుకును పరిశుద్ధంగా మార్చుకో, ఇక్కడే నువ్వు కడగబడు, ఇక్కడే రక్షణ పొందు, నీ బ్రతుకును మార్చుకో. అప్పుడు నిరంతరము కూడా దేవునితో జీవించవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగా యెహోవా భక్తులు జీవించి యాత్రా జీవితంలో మనం చనిపోయినా సరే విలువగల సుదీర్ఘకాలం అక్కడ ఉంది. ఇది కేవలము ఏది కోరండి వచ్చేస్తారు కొంతమంది కొంచెం నువ్వు 70 సంవత్సరాలు జీవించిన, 80 సంవత్సరాలు ఇచ్చినా జస్ట్ టేస్ట్ వరకే వచ్చాడు. ఇండియాకి వెళ్ళి లేక భారతదేశానికి వెళ్ళి లేక భూగ్రహంకి వెళ్ళి కొంచెం లైఫ్ టేస్ట్ చూసినప్పుడు అని రూపాన్ని నుంచి దేవుడికి ముంచాడు. అసలైన జీవితము అక్కడ ఉందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ జీవితం కోసమై మనం సిద్ధపడదాము. మరణానికి చేసిన పనులు చేసి కడగబడిన వారిగా, ఇల్లు చక్కబెట్టుకున్న వారుగా, బ్రతుకులు చక్కబెట్టుకున్న వారుగా, నీతిగల మార్గం జీవించేవారుగా, యేసుని జీవించేవారుగా దేవుళ్ళు పరిశుద్ధిగా భద్రపరచబడుతూ మన ముందు సాగుదాము. ఆశీర్వాదంగా కుటుంబీకులను దేవుడు ఆదరించి కనికరించి ఆ పరలోకం కొరకై మనందరినీ దేవుడు ఆయుధపరచుగా దేవుడిని వాక్యం ఆస్వాదించగా ప్రార్థన చేసుకుందాం.